హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు TechTravelTelugu. ఫ్రెండ్స్, చాలా రోజుల నుంచి చాలా మంది నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేస్తా ఉన్నారు. హౌ టు రైడ్ ఏ మోటార్ సైకిల్ అనే దాని గురించి ఒక వీడియో చేయమని చెప్పేసి. ఈ వీడియోలో దీని గురించి పూర్తిగా మాట్లాడుకుందాం. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు చాలా మందికి ఈ వీడియో అయితే కొంచెం సిల్లీగా అనిపించొచ్చు. ఎందుకంటే నేను ప్రతి ఒక్క పార్ట్ గురించి కూడా డీటెయిల్‌గా చెప్తానన్నమాట. సో చాలా మందికి ఈ విషయాలు అయితే తెలిసి ఉండొచ్చు. బైక్ నడపడం వచ్చిన వాళ్ళకైతే మాత్రం. సో వాళ్ళైతే మాత్రం స్కిప్ చేసేసేయండి. బైక్ నడపడం రాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకొక విషయం నేను ఏం చెప్పాలనుకున్నానంటే, బైక్ నడపడం వచ్చిన వాళ్ళకైతే కొన్ని విషయాలు అయితే తెలుస్తాయి అనమాట ఈ వీడియో పూర్తిగా చూడటం వల్ల. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి చూడాలనుకుంటే మాత్రం హ్యాపీగా చూడొచ్చు. ఇంకా హౌ టు డ్రైవ్ ఏ మోటార్ సైకిల్ అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు 100 సీసీ నడుపుతున్నారా, 150 సీసీ నడుపుతున్నారా, 200 సీసీ నడుపుతున్నారా అనే దాని గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలన్నమాట. చాలా మంది 100 సీసీ వెహికల్ అయితే నడుపుతూ ఉంటారు. అంటే బిగినర్స్ ఉంటారు కదా, వాళ్ళైతే స్ప్లెండర్ ప్లస్ కానీ, ప్లాటినా కానీ, సిటీ 100 ఇట్లాంటివి ఉంటాయి కదా, వాటిని అయితే నడిపి నేర్చుకుందాం అని చెప్పేసి అయితే చూస్తారు. సో వాళ్ళైతే మాత్రం మైండ్లో ఏముండిద్దంటే NS 200, KTM డ్యూక్ 250, డ్యూక్ 390 అలాంటి వెహికల్స్ అయితే ఉంటాయి. మీకు అంత ఎక్కువ పవర్ ఉన్న వెహికల్స్ ని మైండ్లో పెట్టుకుని అయితే మాత్రం మీరు రైడ్ చేయొద్దు. ఎందుకంటే చాలా పవర్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ 100 సీసీలు అంత ఉండదు కదా. అందుకే మీరు ఏ వెహికల్ రైడ్ చేస్తున్నారో ఆ వెహికల్ కి తగ్గట్టుగానే మీరు రైడ్ చేయాలన్నమాట, అంటే నడపాలి. సో అదొకటి మీరు మైండ్ లో పెట్టుకోండి. సెకండ్ వచ్చేప్పటికి బైక్ లో ఏమేమి పార్ట్స్ ఉంటాయో మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అందులో మనం ఫస్ట్ చూసుకున్నట్లయితే క్లచ్ అని చెప్పుకోవచ్చు. సో మనకి ఏ వెహికల్ అయినా సరే, ఏ మోటార్ సైకిల్ అయినా సరే లెఫ్ట్ సైడ్ క్లచ్ అయితే ఉండిద్ది కాబట్టి క్లచ్ మూసి గేర్ వేసి మనం యాక్సిలేటర్ అయితే ఇస్తాం కదా. సో చాలా మంది బిగినర్స్ కి క్లచ్ మూసి గేర్ వేయగానే బైక్ అయితే ఆగిపోయింది కాబట్టి క్లచ్ ఎలా రిలీజ్ చేయాలో మీరు తెలుసుకోవాలి. మనం నడిపే వెహికల్ ఉండేది కదా, ఆ వెహికల్ కి ఎన్ని గేర్స్ ఉన్నాయో తెలుసుకోవాలన్నమాట. కొన్ని వెహికల్స్ కి 4 ఉంటాయి, కొన్ని వెహికల్స్ కి 5 ఉంటాయి, కొన్ని వెహికల్స్ కి 6 ఉంటాయి కదా. 4 గేర్స్ ఉన్న వెహికల్ నడుపుతున్నామా, 5 గేర్స్ ఉన్న వెహికల్ నడుపుతున్నామా అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి, కొత్తగా నడిపే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు. దాని తర్వాత మనం బ్రేక్ ఎలా అప్లై చేయాలి, కొన్ని డిస్క్ బ్రేక్స్ అయితే ఉంటాయి, కొన్ని డ్రమ్ బ్రేక్స్ అయితే ఉంటాయి కదా. డిస్క్ బ్రేక్ అయితే మీరు ఎలా నడపాలి, డ్రమ్ బ్రేక్ అయితే ఎలా బ్రేక్ వేయాలి అనే దాని గురించి కూడా మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. దాని తర్వాత యాక్సిలేటర్ అని చెప్పుకోవచ్చు. చాలా మంది అయితే స్పీడ్గా అయితే ఇట్లా తిప్పేస్తూ ఉంటారు. సో ఒక్కొక్కసారి అయితే స్కిడ్ అయిపోద్ది అనమాట. ఒక్కొక్కసారి ఫ్రంట్ టైర్ అయితే లేసిద్ది మనకి ఎక్కువ పవర్ ఉన్న వెహికల్ అయితే మాత్రం. సో యాక్సిలేటర్ కూడా మనం చాలా తక్కువ అయితే ఇవ్వాలి. సో అదొకటి మీరు మైండ్లో పెట్టుకోవాలి. దాని తర్వాత సిగ్నల్ లైట్స్ అనమాట. మీరు వెహికల్ నడుపుకుంటూ వెళ్తారు కదా, లెఫ్ట్ సైడ్ అయితే లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ అయితే రైట్ సైడ్ తిరిగేటప్పుడు ఖచ్చితంగా మీరు సిగ్నల్ లైట్ అయితే వేయాలి. చాలా మంది అయితే సిగ్నల్ లైట్స్ అయితే వేరు కాబట్టి అదొకటి మీరు మైండ్లో పెట్టుకోవాలి. దాని తర్వాత హార్న్ అయితే చాలా మంది అయితే ప్రెస్ చేయరు పోయా, హార్న్ కూడా మీరు యూజ్ చేయాలి. దాని తర్వాత ఫైనల్ గా మనకి మిర్రర్స్ అని చెప్పుకోవచ్చు. మీరు సిగ్నల్ లైట్ వేసి రైట్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నారు అనుకోండి, ఖచ్చితంగా మీరు మిర్రర్ లో చూడాలన్నమాట. బ్యాక్ సైడ్ ఎవరు వస్తున్నారో లేదో మీరు మిర్రర్ లో చూసుకొని అప్పుడు రైట్ సిగ్నల్ వేసి తిరగాలి. సో ఇవన్నీ మీరు మైండ్ లో పెట్టుకొని బైక్ అయితే రైడ్ చేయాలి. ఇప్పుడు వీటి గురించి నేను క్విక్ ఓవర్ వ్యూ అయితే ఇస్తాను చూడండి. కొత్తగా వెహికల్ ని నేర్చుకుందాం అనుకునే వాళ్ళు మాత్రం ఫస్ట్ 100 సీసీ వెహికల్ అయితే చూస్ చేసుకోండి. నేను కూడా 100 సీసీలో మనకి స్ప్లెండర్ ప్లస్ అయితే ఉంది కదా, మేము పర్చేస్ చేసిన స్ప్లెండర్ ప్లస్. సో దీని అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. దీంట్లో మీకు మెయిన్ ఏమేమి ఫీచర్స్ ఉంటాయో ఫస్ట్ చూపిస్తాను. అంటే మీరు రైడ్ చేయాలంటే ఏమేమి తెలుసుకోవాలో ఫస్ట్ చూపిస్తాను అనమాట. రైట్ సైడ్ ఏ వెహికల్ అయినా సరే మనకి యాక్సిలేటర్ అయితే ఉండిద్ది. లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి క్లచ్ అయితే ఉండిద్ది. కీ పొజిషన్ అయితే మీకు ఇక్కడైతే ఇచ్చారు స్ప్లెండర్ ప్లస్ కి. కొన్ని వెహికల్స్కి అయితే మాత్రం ట్యాంక్ దగ్గర అయితే ఉండిద్ది, అది మీరు గమనించాలి. సో స్ప్లెండర్ ప్లస్ కీ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. దాని తర్వాత ఏ వెహికల్ అయినా సరే మనకి గేర్లు వేసే పార్ట్ అయితే ఇక్కడ ఉండిద్ది అనమాట. దీన్ని మనం గేర్ బాక్స్ అని చెప్పేసి పిలుచుకుంటాము. సో స్ప్లెండర్ ప్లస్కి అయితేనేమో గేర్లు వేయాలంటే బ్యాక్ సైడ్, న్యూట్రల్ చేయాలంటే మాత్రం ఫ్రంట్ సైడ్ అని చెప్పుకోవచ్చు. సో ఇది లేడీస్ ఫుట్ రెస్ట్. లేడీస్ ఎవరైనా కూర్చుంటే మాత్రం కాళ్ళు అయితే ఇక్కడ పెట్టుకుంటారు. ఇది ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అని చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ పర్సన్ కూర్చుంటే మాత్రం కాళ్ళు అయితే ఇక్కడ పెట్టుకుంటారు అనమాట. ఇంక ఇది సేఫ్టీ రాడ్ భయ్య. సో మనము ఎప్పుడైనా వెళ్తూ వెళ్తూ కింద పడ్డాం అనుకోండి, వెహికల్కి ఏమీ కాకుండా ఇది సేఫ్టీ రాడ్ అయితే ఇచ్చారు. ఇది ఫ్రంట్ బ్రేక్ అనమాట. ఇది ఇలా రౌండ్ గా ఉంది కదా, దీన్ని డ్రమ్ బ్రేక్స్ అంటారు. ఇక్కడ మనకి డిస్క్ బ్రేక్ ఉంది అనుకోండి, సో డిస్క్ ప్లేట్ అనమాట. డిస్క్ ప్లేట్ ఉన్నట్టయితే దాన్ని డిస్క్ బ్రేక్ అని చెప్పి మనం పిలుచుకుంటాము. ఫ్రంట్ బ్రేక్ అయితే ఇక్కడ ఉండిద్ది. సో ఇది ఫ్రంట్ బ్రేక్. బ్యాక్ బ్రేక్ వచ్చేటప్పటికి ఇక్కడైతే ఇస్తారు. మనకి కిక్ రాడ్ అయితే ఉంది కదా, కిక్ రాడ్కి ముందైతే ఇక్కడ ఇస్తారనమాట. వెహికల్లో ఏ వెహికల్లో చూసుకున్నా సరే మనకి బ్యాక్ బ్రేక్ అయితే ఇక్కడే ఉండిద్ది. దీనికి కూడా బ్యాక్ సైడ్ మనకి డ్రమ్ బ్రేక్స్ అయితే ఉంటాయి. సో ఇది డ్రమ్ బ్రేక్ ఇలా ఉండిద్ది అనమాట. దీన్ని సస్పెన్షన్ అంటారు. అంటే బ్యాక్ సైడ్ సస్పెన్షన్. ఇది ఇటువైపున అటువైపున 2 సస్పెన్షన్స్ అయితే ఉన్నాయి కాబట్టి దీన్ని ట్విన్ షాక్ అబ్జర్వర్స్ అని చెప్పేసి మనం పిలుచుకుంటాం అనమాట. టెలిస్కోపిక్ సస్పెన్షన్ అంటారు దీన్ని. సో మనకి సస్పెన్షన్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. సో ఒకవేళ ఇది కిందకుండి ఇది పైకి ఉంది అనుకోండి, అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ అని చెప్పి పిలుచుకోవచ్చు. సో మనకి ఇది ఎంత లావు ఉంటే సస్పెన్షన్ అనేది అంత బాగా పెర్ఫామ్ చేసింది అనమాట. గుంతలోకి వెళ్ళినా సరే మనకి ఆ బంప్ అనేది తెలియదు. సో మనం గుంతలోకి వెళ్ళామా అనే ఫీల్ కూడా తెలియదు అనమాట. ఇది ఎంత లావు ఉంటే అంత మంచిది అని చెప్పుకోవచ్చు. సో ఇది సెల్ఫ్ మోటార్ అని చెప్పాలి. మన ఈ వెహికల్లో మనం కిక్ రాడ్ అయితే ఇచ్చారు కదా, కిక్ రాడ్ కాకుండా మనము సెల్ఫ్ స్టార్ట్ తో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇది ప్రెస్ చేస్తే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోయింది.
ఇలాంటి సెల్ఫ్ మోటార్ అయితే ఉండాలన్నమాట. దీని ద్వారా మనకి వెహికల్ అయితే స్టార్ట్ అయ్యిద్ది. దీంట్లో ఫ్యూల్ ఎంత ఉంది ఏంటనేది మనకి ఇక్కడ చూపిస్తూ ఉండిద్ది. ఇది స్పీడోమీటర్, ఓడోమీటర్, సైడ్ స్టాండ్ ఇండికేటర్ అయితే ఉంది. సో ఇవి మనకి బేసిక్ గా ఉండే ఫీచర్స్ అయితే స్ప్లెండర్ ప్లస్ లో. మీకు ఇక్కడ ఫుల్లీ డిజిటల్ మీటర్ అయితే ఇస్తారనమాట పెద్ద పెద్ద వెహికల్స్ లో అయితే. దాంట్లో ఇంకా ఎక్స్ట్రాగా ఫీచర్స్ అయితే ఉంటాయి. సో ఏ వెహికల్ అయినా సరే మీరు రైడ్ చేయాలంటే మాత్రం తాళం తిప్పిన వెంటనే ఇక్కడ గ్రీన్ కలర్ లైట్ అయితే వెలిగింది కదా, ఎన్ అని చెప్పేస్తుంది. ఇది న్యూట్రల్లో ఉన్నప్పుడే మీరు వెహికల్ అయితే స్టార్ట్ చేసుకుని వెళ్ళాలన్నమాట. సెల్ఫ్ స్టార్ట్ చేస్తే వెహికల్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఒకవేళ గేర్లో ఉందనుకోండి స్టార్ట్ అవ్వదు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, గేర్లో ఉంది కదా, గేర్లో ఉన్నప్పుడు స్టార్ట్ చేస్తే మనకి ఇక్కడ ఎన్ అనేది గ్రీన్ కలర్ లైట్ అయితే వెలగలేదు కదా. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేసినా సరే స్టార్ట్ అవుదని చెప్పాలి. క్విక్ ఓవర్ వ్యూ అయితే చూసారు కదా. ఇప్పుడు హౌ టు రైడ్ ఏ బైక్ ప్రాక్టికల్గా నేను రైడ్ చేసి చూపిస్తాను. మీరు ఒకసారి ఈ పార్ట్ కూడా చూసేసేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గోప్రో వ్యూలోకి అయితే వచ్చేసాము. స్ప్లెండర్ ప్లస్ మీద ఎక్కిన తర్వాత తాళం తిప్పిన తర్వాత మనకి న్యూట్రల్లో ఉందో లేదో మీరు చెక్ చేసుకోండి. సో మనకి గేర్లో ఉన్నట్టయితే మాత్రం న్యూట్రల్ లైట్ అయితే వెలగదు. న్యూట్రల్లో ఉన్నప్పుడు మీరు కిక్ రాడ్ అయినా కొట్టచ్చు, సెల్ఫ్ స్టార్ట్ అయినా చేయొచ్చు. సెల్ఫ్ స్టార్ట్ ఉంటే ఎవరు కిక్ రాడ్ కొట్టరు కాబట్టి నేను కూడా సెల్ఫ్ స్టార్ట్ అయితే చేస్తున్నా. సెల్ఫ్ స్టార్ట్ చేసిన తర్వాత మీకు వెహికల్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా. వెహికల్ స్టార్ట్ అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఫస్ట్ క్లచ్ అయితే ముయ్యాలి, గేర్ అయితే వేయాలి. గేర్ వేసిన తర్వాత క్లచ్ అనేది స్లోగా రిలీజ్ చేయాలి. బై ఇక్కడ మీరు చూడొచ్చు, పెద్ద సీసీ వెహికల్స్ ఉంటాయి కదా, 150-200 సీసీ వెహికల్స్, అవి కొద్దిగా క్లచ్ రిలీజ్ చేయగానే ఇది మూవ్ అయిపోయింది. ఇది 100 సీసీ వెహికలే కాబట్టి మూవ్ అవ్వట్లేదు. మనం ఖచ్చితంగా కొద్దిగా రేస్ చేయాలి. సో వెహికల్ అయితే మూవ్ అయింది చూసారా. సో చాలామంది సెకండ్ గేర్ వేయగానే కొద్దిగా టక్కన్ సౌండ్ అయితే వస్తుంది అనమాట. అలా సౌండ్ రాకుండా ఉండాలంటే నేను ఒకటి చూపిస్తాను మీకు. సో ఫస్ట్ గేర్ వేసిన తర్వాత క్లచ్ వదిలి కొద్దిగా తిప్పిన తర్వాత వెహికల్ అయితే మూవ్ అవుతుంది కదా. చాలామంది ఇలా మూవ్ అవ్వగానే సెకండ్ గేర్ అయితే వేసేస్తారు. అలా వేయకూడదు అనమాట. సో నేనేం చెప్తానంటే కొద్దిగా మూవ్ అయిన తర్వాత కొద్దిగా ఇట్లా యాక్సిలరేటర్ అయితే కొద్దిగా ఎక్స్ట్రా ఇవ్వండి అనమాట. చాలామంది స్మూత్గా పోయిన తర్వాత వెంటనే సెకండ్ గేర్ అయితే వేస్తారు. అలా కాకుండా ఇట్లా కొద్దిగా యాక్సిలరేటర్ అనేది ఇచ్చారనుకోండి, సో మనకి ఆర్పిఎం అయితే ఖచ్చితంగా మ్యాచ్ అవుతుంది. సెకండ్ గేర్ వేసి వెంటనే మీకు కొంచెం స్మూత్ అయితే ఉంటుంది ఇంజను. సో నెక్స్ట్ మీరు థర్డ్ గేర్, ఫోర్త్ గేర్ అయితే వేసుకుని కంటిన్యూ అయితే అవ్వచ్చు. సో 4 గేర్స్ అయితే వేసేసాను కదా. ఫస్ట్ మీరు గేర్లు ఎలా వేయాలి, బ్రేక్ ఎలా వేయాలి అనే దాని గురించి చెప్తాను, అది కూడా తెలుసుకోండి. సో పక్కన అయితే ఆగాను. చాలామంది క్లచ్ అనేది ఈ 4 ఫింగర్స్ అయితే ఇలా మోస్తారు. ఇలా మూయటం వల్ల మీకు ఫింగర్స్ అయితే పెయిన్ అయితే వస్తుంది. నేనైతే మీకు ఈ 2 ఫింగర్స్ అనమాట, ఈ 2 ఫింగర్స్తోనే క్లచ్ అయితే మూయండి, క్లచ్ అయితే వదలండి. సో మీకు గ్రిప్ అనేది ఎక్కువ ఉండిద్ది. ఈ లాస్ట్ 2 ఫింగర్స్తో దీన్ని పట్టుకోండి. సో ఇట్లా ప్రెస్ చేసి గేర్ అయితే వేయండి. గేర్ వేసిన తర్వాత ఎప్పుడైనా సరే ఈ చూపుడు వేలు అంటారు కదా దీన్ని, ఇది ఫ్రంట్ బ్రేక్ మీద ఖచ్చితంగా ఉండాలి. సో అప్పుడు ఇలా రిలీజ్ చేయండి అనమాట. ఇలా రిలీజ్ చేసి కొంచెం యాక్సిలరేటర్ అనేది ఎక్కువ ఇచ్చి సెకండ్ గేర్, థర్డ్ గేర్ అయితే వేసుకోండి. ఇంకా మీ ఇష్టం, మీరు వెళ్ళే స్పీడ్ని బట్టి 4th గేర్ కూడా వేసుకొని మీరైతే వెళ్ళిపోవచ్చు. సో తర్వాత మిర్రర్స్ గురించి చెప్పాను కదా మీకు ఇందాక. ఇప్పుడు మనకి ఇటు టర్నింగ్ అయితే వస్తుంది. జనరల్గా మనకి బ్యాక్ సైడ్ ఏదైనా వెహికల్స్ వస్తున్నాయి అనుకోండి, ఖచ్చితంగా మీరు సిగ్నల్ లైట్ అయితే వేయాలి. సిగ్నల్ లైట్ వేసి అద్దంలో ఎవరు రాకపోతే హ్యాపీగా మీరు టర్నింగ్ అయితే తీసుకోవచ్చు. దాని తర్వాత మళ్ళీ మీరు సిగ్నల్ లైట్ అయితే ఆఫ్ చేయండి. ఇక్కడ మీకు ఒక టిప్ అయితే చెప్తున్నాను. వెహికల్ వచ్చిన వాళ్ళైనా సరే, వెహికల్ రాని వాళ్ళైనా సరే, చాలా మంది దగ్గర నేను అబ్జర్వ్ చేశాను అనమాట. అక్కడెక్కడో స్పీడ్ బ్రేకర్ ఉందనుకోండి, ఇక్కడే గేర్లు అయితే తీసేస్తారు. సో అప్పుడు మీ క్లచ్ ప్లేట్లు అయితే పోతాయి అని చెప్పాలి. సో అది ఎలానో నేను మీకు ఇప్పుడు ఒకసారి చూపిస్తాను. సో అక్కడెక్కడో మనకి ఒక స్పీడ్ బ్రేకర్ ఉందని చెప్పేసి అనుకుందాము, అక్కడైతే లేదు కానీ కొద్దిసేపు అయితే ఉందనుకుందాం. సో చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడే గేర్ అయితే తీసేస్తారు. సో ఒక 40 స్పీడ్ మీద వెళ్తున్నాం కదా. సో 40 స్పీడ్ మీద వెళ్ళగానే ఇలా తీసేస్తారు, చూసారా, అట్లా సౌండ్ అయితే వస్తుంది అనమాట. సో మీరు ఏం చేయాలంటే ఎప్పుడైనా సరే 4 గేర్లో వెళ్తున్నారు, సడన్గా ఏదైనా రాయి కానీ, గుంత కానీ, స్పీడ్ బ్రేకర్ కానీ వస్తే మాత్రం మీరు ఏం చేయాలంటే ఫస్ట్ అయితే మాత్రం క్లచ్ మూసి బ్రేక్ అయితే వేయండి భయ్య. గేర్లు అయితే ఎట్టి పరిస్థితుల్లో తీయద్దు. 4 గేర్స్లో ఉన్నా కానీ, 5 గేర్స్లో ఉన్నా కానీ, 6 గేర్స్లో ఉన్నా కానీ గేర్లు అయితే తీయద్దు. ఆ స్పీడ్ బ్రేకర్ని దాటిన తర్వాత మళ్ళీ మీరు గేర్లు అయితే వేసుకోవచ్చు. చాలామంది ముందే గేర్లు అయితే తీసేస్తారు. నేనైతే మాత్రం ముందు గేర్లు తీస్తే క్లచ్ ప్లేట్లు అయితే పోతాయి అని చెప్తాను. ఎట్టి పరిస్థితుల్లో ముందైతే తీయద్దు. సో ఇది ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే వెహికల్ మీద ఎక్కిన తర్వాత, స్టార్ట్ చేసిన తర్వాత క్లచ్ అనేది మీరు ఇలా 2 ఫింగర్స్తోనే ముయ్యాలి. తర్వాత బ్రేక్ అనేది ఈ చూపుడు వేలుతోనే
వేయాలి. ఫస్ట్ ఫ్రంట్ బ్రేక్, ఇంకా బ్యాక్ సైడ్ బ్రేక్ అనేది మీరు కాల్తో నార్మల్గా స్లోగానే వేయండి. గట్టిగా ప్రెస్ చేస్తే మాత్రం డిస్క్ బ్రేక్ అయితే స్కిడ్ అయింది. సో మనము పరిస్థితిని బట్టి బ్రేక్ వేయాలన్నమాట. కింద ఇసుకుంది అనుకోండి, చాలా స్లోగా అయితే 2 బ్రేక్స్ అయితే ప్రెస్ చేయాలి. గేర్ అనేది వేసిన తర్వాత నార్మల్గా ఇట్లా స్లోగా అయితే మూవ్ అవ్వండి. సెకండ్ గేర్కి వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా కొద్దిగా ఇట్లా రేస్ చేయండి. రేస్ చేస్తేనే మీకు సెకండ్ గేర్ అయితే ప్రాపర్గా పడిద్ది, లేకపోతే టక్కన ఒక సౌండ్ అయితే వస్తుంది. ఇంకా నార్మల్గా 3 గేరు 4th గేర్ అయితే వేసుకొని వెళ్ళిపోండి. ఏదైనా గుంతలు వచ్చింది అనుకోండి, గుంత దగ్గర కొద్దిగా స్లో అవ్వండి. స్లో అయిన తర్వాత గుంత దాటిన తర్వాత ఒక గేర్ అయితే తీసి నార్మల్గా మూవ్ అవ్వండి. గేర్ ఎక్కువైపోయింది అనుకోండి, ఇంకో గేర్ తీసి అప్పుడైతే మూవ్ అవ్వండి. అంతేగాని ముందే గేర్లు అయితే తీయద్దు. సో ఇది ఎక్కడైనా ఆగాలనుకుంటే మాత్రం నార్మల్గా సైడ్న మీరు అద్దంలో బ్యాక్ సైడ్ ఎవరు రావట్లేదని చెప్పేసి చూసుకొని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత సిగ్నల్ లైట్ ఇలా వేసి పక్కన ఆగిన తర్వాత 2 బ్రేక్స్ ప్రెస్ చేయాలి ఎప్పుడైనా సరే. అప్పుడు మీరు గేర్లు అనేది తీసి ఆఫ్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, చాలామంది ఇంకోటి తప్పు ఏం చేస్తారంటే, డిస్క్ బ్రేక్ అనుకోండి సడన్గా ఇట్లా నొక్కుతూ ఉంటారు అనమాట. ఇట్లా నొక్కితే ఏమైందంటే ఇట్లా ముందుకి పడుతూ ఉంటాను అనమాట ఒక్కొక్కసారి. సో అలా సడన్గా అయితే నొక్కద్దు, స్లోగా ప్రెస్ చేయండి ఎప్పుడైనా సరే. మీకు బ్రేక్స్ అనేది బాగా పడాలి, ప్లస్ దాని లైఫ్ ఎక్కువ రావాలంటే మాత్రం క్లచ్ మూసి స్లోగా ఇట్లా బ్యాక్ సైడ్ బ్రేక్ ఫ్రంట్ బ్రేక్ ప్రెస్ చేసుకుంటేనే మీకు వెహికల్ అయితే స్లోగా అవుతుంది. అలాగే స్కిడ్ అవ్వదు అనమాట మీకు డిస్క్ బ్రేక్స్ అయితే మాత్రం. ఇంజిన్ ఆయిల్ అనేది మోటివ్లు కానీ క్యాస్ట్రాల్ కానీ యూస్ చేసుకోండి. నేను ప్రతి వీడియోలో అయితే అదే చెప్తూ ఉంటాను. ఇంజిన్ ఆయిల్ అయితే మీరు టైం టు టైం మార్చుకుంటే మాత్రం మీకు ఇంజిన్ లైఫ్ అయితే ఎక్కువ వస్తుంది. సో జాగ్రత్తగా స్లోగా అయితే రైడ్ చేయండి భయ్య, ఎక్కువ ర్యాష్గా అయితే రైడ్ చేయొద్దు. అలా రైడ్ చేస్తే మాత్రం మీ ఇంజిన్ అయితే హీట్ ఎక్కిపోయింది. పద్దాకలో ఇంజిన్ హీట్ ఎక్కిందంటే మాత్రం మీ వెహికల్కే ప్రాబ్లం అని చెప్పాలి. అంటే ఇంజిన్ ఆయిల్ అనేది త్వరగా మార్చుకుంటూ ఉండాలి భయ్య, అంతే సింపుల్. ప్రాబ్లం అంటే ఏదో అనుకోవద్దు. సో ఇది ఓవరాల్గా ఎలా నడపాలి ఏంటనేది సింపుల్గా అనమాట. ఈ రోజుల్లో బైక్ రాని వాళ్ళు ఎవరూ లేరనమాట. సో ఎవరైనా ఒకళ్ళు ఇద్దరు ఉంటే వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడిద్ది అని చెప్పేసి చేశాను. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాను అనమాట. సో ఇది వీడియో అయితే. ఫ్రెండ్స్, చూసారు కదా హౌ టు రైడ్ ఏ మోటార్ సైకిల్ అనే వీడియో గురించి అయితే మాత్రం సింపుల్గా అయితే నేను చెప్పేశాను. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను ఎలా రైడ్ చేస్తానో సింపుల్గా అయితే మీకు చెప్పాను అనమాట. దీన్ని బట్టి మీకు క్లారిటీ అయితే వచ్చిందని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. బైక్ని ఎలా నడపాలి, ఎలా నడపకూడదు. సో మీరు కూడా ఇలా నడిపితే మాత్రం ఇంజిన్ లైఫ్ అయితే ఎక్కువ వస్తుంది. అలాగే మీ రైడింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. ఇది ఓవరాల్గా నా వీడియో అయితే మాత్రం. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి భయ్య. చాలా మంది ఫాలో అవ్వకుండా మెసేజ్ చేస్తున్నారు. ఫాలో అయ్యి మెసేజ్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్స్ కూడా చేసి నాకు చెప్పండి, నేను కింద కామెంట్స్ కూడా చూస్తాను. సో సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.